హాయ్ అండి. ఈ టమాటో మొక్కలు ఇవన్నీ చూసి మన ఇండియా అనుకుంటున్నారా? కాదండి, మేము వెకేషన్కి మా అబ్బాయి వాళ్ళ ఇంటికి అమెరికా వచ్చాము. అక్కడ చూసారా, వాళ్ళు టమాటో మొక్కలు, వంకాయ మొక్కలు అన్నీ ఎలా, పచ్చిమిర్చి మొక్కలు అన్నీ ఎలా పెట్టుకున్నారో. మన ఇండియాలో లాగానే ఇక్కడ కూడా టమాటాలు, వంకాయలు అన్నీ కాపిస్తున్నారండి. ఇంట్లోనే ఫ్రెష్గా ఆర్గానిక్ పంటలు వేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు వేస్తున్నారండి. అలాగే మనం ఏమనుకుంటాం, అమెరికాలో అన్నీ ఫ్రీజర్లోనే పెట్టి అమ్ముతారు, ఏమీ ఫ్రెష్గా దొరకవు అనుకుంటాం కదా. ఇక్కడికి వచ్చాక తెలిసిందండి వాళ్ళు ఇంట్లోనే ఎంత ఫ్రెష్గా కూరగాయలు పండించుకుంటున్నారా అని. చూసారుగా, పచ్చిమిర్చి కూడా ఎంత బాగున్నాయో, చిన్న చిన్న బజ్జీ పచ్చిమిర్చి లాగా ఉన్నాయి ఇవి. ఇంకా వేరే రకం మిర్చి కూడా కాసాయి ఇక్కడ. వేరే రకం మిర్చి అని చెప్పాను కదా, అవి మన క్యాప్సికమ్ టైప్గానే ఉన్నాయి. వాటితో కూర కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందంట. ఈసారి వీడియోలో అవి కర్రీ చేసి చూపిస్తాను మీకు, తప్పకుండా చూడండి. అవిగోండ మిర్చి చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. మా అబ్బాయి మా కోడలు చూడండి మొక్కలు ఎలా పెంచుతున్నారో. మన ఇండియాలో లాగానే చూడండి ఎన్ని రకాల కూరగాయలు పండాయి. టమాటో, మిర్చి, వంకాయలు ఎంతో ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉన్నాయి కదా. ఇంకో విషయం చెప్పటం మర్చిపోయానండి, ఇక్కడ చిన్న చిన్న కుందేళ్ళు వచ్చి మొక్కల్ని తినేస్తున్నాయి. నేను చూశాను, భలేగా ఉన్నాయి మన కుందేళ్ళు. వాటిని ఏం అనకూడదట. ఇక్కడ గ్రోసరీ షాప్కి వెళ్ళామండి. మనకి మన ఇండియాలో దొరికే పప్పులు, ఉప్పులు అన్నీ సకలం మన ఇండియాలో ఎలా అయితే మనకు దొరుకుతున్నాయి, ఇక్కడ వీళ్ళకి కూడా అలాగే దొరుకుతున్నాయి. ఇక్కడ దొరకనివంటూ ఏమీ లేదు. ఇండియా నుంచి తెచ్చుకోవడం అంటే ఇక్కడ రేట్లు ఎక్కువ అని తెచ్చుకోవటం తప్పించి ఇక్కడ సకలం మొత్తం దొరుకుతున్నాయి మనకి. ఇక్కడ మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఎలా ఉన్నారనే బాధ అక్కర్లేదండి. ఇక్కడ మన ఇండియాలో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఇండియా వాళ్ళు వచ్చి ఉంటున్నారు కాబట్టి అందరూ కలిసిపోయి ఉంటున్నారు. చాలా బాగా బెండిత్తనాలు పెట్టారు, అవి పైకి రాలేదు ఇంకా. ఇది పాలకూర. ఓకే అండి, బాయ్.